హాయ్ ఎవ్రీవన్. మరి డీకి సంబంధించి అసలు మనం ఈరోజు వచ్చిన అప్డేట్ చూస్తే ఈరోజు వివిధ న్యూస్ పేపర్లో డిఎస్ సంబంధించి ఆర్టికల్స్ అసలు మనం పరిశీలిస్తే ముందుగా దిశలో వచ్చిన అప్డేట్ ఇస్తే డిఎస్సికై ఎదురుచూపులు. తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ ప్రకారం ఫిబ్రవరిలో డిఎస్సి నిర్వహిస్తామని, అలాగే ఏప్రిల్లో టెట్ నిర్వహిస్తామని పేర్కొన్నారు. కానీ ఎస్సీ వర్గీకరణ అంశం, బీసీ రిజర్వేషన్ అంశాలు చర్చకు రావడంతో గత 2 నెలలుగా కొత్త ఉద్యోగాల నోటిఫికేషన్పై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం వెలువరచలేదు. తాజాగా ఎస్సీ వర్గీకరణ అంశం రాష్ట్ర అసెంబ్లీలో ఆమోదం పొందడంతో గవర్నర్ ఆమోదంతో అతి త్వరలోనే చట్టరూపం దాల్చనుంది. అలాగే మరోపక్క బీసీ రిజర్వేషన్ అంశం రాష్ట్రం నుంచి కేంద్రం పరిధిలోకి వెళ్లనుంది. దీంతో కొత్త ఉద్యోగాల భర్తీపై క్లారిటీ కోసం నిరుద్యోగులు ఎంతో ఆశతో ఉన్నారు. ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ అంశం ఫైనల్ కావడంతో త్వరగా డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేయాలని అభ్యర్థులు కోరుతున్నారు. ఇప్పటికే 6,000 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని ప్రభుత్వం పలుమార్లు వెల్లడించింది. ఇటీవలే ప్రభుత్వం చేపట్టిన ప్రమోషన్ ద్వారా ఏర్పడిన పూర్తిస్థాయి ఖాళీలు, పదవి విరమణ ద్వారా ఏర్పడిన ఖాళీలు రెండూ జత చేసి మరి 10,000 టీచర్ పోస్టులకు త్వరగా ఆర్థిక శాఖ అనుమతి ఇవ్వాలని, అలాగే మరి ప్రస్తుతం ఉన్న మోడల్ స్కూల్ సంబంధించి 1000 టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయాలి. కాబట్టి కాలయాపన చేయకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని అభ్యర్థులు కోరుతున్నారు. ఒకవేళ మరో టెట్ ప్రభుత్వం నిర్వహించాలనుకుంటే మరి టెట్తో పాటు డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తే ఖచ్చితంగా అభ్యర్థులకు క్లారిటీ ఉంటుందని మరి మనం ప్రభుత్వానికి అయితే విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇక ఎస్సీ వర్గీకరణ ప్రకారం ఉద్యోగాలు మంత్రి దామోదర రాజ నరసింహ మరి వర్గీకరణ ప్రకారం గ్రూపుల వారీగా ఉద్యోగాలు రిజర్వేషన్ చేస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ తెలిపారు. హైదరాబాద్లో నేను మాట్లాడుతూ మరి ఆయన వివిధ సంఘాల అంటే ఎస్సీ రిజర్వేషన్ అంశంపై కలిస్తే మరి మంత్రి మాట్లాడుతూ షెడ్యూల్ కులాల్లో పుడుగ జంగాల అక్షరాస్యత చాలా తక్కువ ఉందని చెప్పారు. ఈ కులాన్ని గ్రూప్ 1లో చేర్చినట్టు స్పష్టం చేశారు. మరి ప్రభుత్వ పథకాలు అందిపుచ్చుకోవాలని, విద్యా ఉద్యోగ అవకాశాలు పొందాలని, త్వరలోనే ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదలవుతాయని తెలిపారు. ఇక డిఎస్సి కోసం నిరీక్షణ, టెట్ కోసం ఎదురుచూపులు. నోటిఫికేషన్లపై కొండంత ఆశలు అభ్యర్థులు. జాబ్ క్యాలెండర్ ప్రకారం అమలు కోసం వెయిటింగ్. ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్ వల్లనే ఆలస్యమా? మనం ఆల్రెడీ నిన్నేమని చెప్పుకున్నాం. మరి రాబోయే 2-3 రోజుల్లో అన్ని పేపర్లో కూడా మనకి డిఎస్ సంబంధించిన ఆర్టికల్ వస్తాయని మరి మనం ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన చూస్తే మరి దిశలో తెలంగాణ బ్యూరో స్వేచ్ఛలో దిశ రాసిన ప్రకారం తెలంగాణ బ్యూరో స్వేచ్ఛ చూస్తే నిరుద్యోగులు నోటిఫికేషన్ల కోసం 1000 కాలతో ఎదురు చూస్తున్నారు. బీఆర్ఎస్ పాలన నోటిఫికేషన్ లాగా ఉద్యోగాల భర్తీ జరగక నిరుద్యోగులు తీవ్రమైన నిరాశకు గురయ్యారు. అందుకే వారు మరి కాంగ్రెస్ జయకొట్టి ఇక కాంగ్రెస్ ప్రభుత్వం మీద వారు కొండంత ఆశతో ఉన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం నోటిఫికేషన్ విధిస్తుంది, నియామకాలు చేపడుతుంది. మరి దీంతో డిఎస్సి కోసం ప్రస్తుతం అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. టెట్ కోసం పడిగాపులు కాస్తున్నారు. జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్లు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుంది. అందుకే టెట్ పైన పెద్ద నేను ఆల్రెడీ చెప్పుకున్నాను, టెట్ పైన పెద్ద ఎవరికి సానుకూల లేకుండా డిఎస్సి పైన ఉంది. ఎందుకంటే టెట్ అనేది జాబ్ క్యాలెండర్ అంశం కాబట్టి మా మధ్య ఇచ్చినప్పుడు రాస్తుంది కాబట్టి, అంటే ఆల్రెడీ టెట్ క్వాలిఫై అయిన 90% ఉన్నారు కాబట్టి అది పరంపరలో భాగంగా టెట్ సంబంధించిన అంశం వస్తుంది. మొత్తానికి ఎక్కువ మంది అంటే 100% ఖచ్చితంగా డిఎస్సి కోరుకుంటున్నారు. డిఎస్సి నోటితో పాటు టెట్ వస్తే పెద్ద అబ్జెక్షన్ లేకుండానే, ఎందుకంటే 2 ప్రిపరేషన్ కొనసాగుతుంది కాబట్టి ఆ రకంగా ఇక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది. మరి ఇక బీసీ ఎస్సీ అంశం తెర మీకు రావడంతో మరి జాప్యం జరుగుతున్న విషయం సంబంధించి మరి జాబ్ క్యాలెండర్ ప్రకారం ఖచ్చితంగా ఏప్రిల్లో టెట్ నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంది. అలాగే పరీక్షలకు మరి జూన్లో సంబంధించి, అలాగే మార్చి వస్తున్న నోటిఫికేషన్ ఎటువంటి క్లారిటీ లేకపోవడంతో మన అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో డిఎస్సి నోటిఫికేషన్ రావాల్సి ఉన్నప్పటికీ మరి కొన్ని కారణాల వల్ల రాలేకపోయిన విషయం అక్కడ ఇవ్వడం జరిగింది. మరి మిగతా నోటిఫికేషన్ కూడా డిగ్రీ లెక్చరర్లు, లైబ్రరీకి సంబంధించి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా జూలైలో గ్రూప్ 2 సంబంధించి మిగతా అంశాలు ఇవ్వడం జరిగింది. మరి ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్ తేలాకనే అని ఇక్కడ చూస్తే మనం చూస్తే అంటే 2 నోటిఫికేషన్ సంబంధించి మరి సరే మనం అప్డేట్ చూస్తే నోటిఫికేషన్ ఇస్తే ఈ 2 అంశాలపై క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. అందుకే నోటిఫికేషన్ విషయంలో జాప్యం జరుగుతున్న సమాచారం ఇదిలా ఉండగా ఎస్సీ వర్గీకరణ అంశం రాష్ట్ర అసెంబ్లీలో ఆమోదం పొందడంతో గవర్నర్ ఆమోదంతో అతి త్వరలోనే చట్టరూపం దాల్చే అవకాశం ఉంది. మరోపక్క బీసీ రిజర్వేషన్ అంశం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు, ఆమోదం సైతం లభించింది. అది కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వెళ్ళింది. ఈ అంశంపై స్పష్టత వస్తే నోటిఫికేషన్ మార్గం సుగమవుతుంది. వాస్తవానికి ఎస్సీ వర్గీకరణ అయిపోయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఇద్దామనే యోచన ఉంది. రాబోయే 10-15 రోజుల్లోపు మనకి గెజెట్ రాబోతుంది ఎస్సీ వర్గీకరణపై. బీసీ రిజర్వేషన్ సంబంధించి మాత్రం ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ అంశం కాబట్టి అది ఇప్పట్లో తీరే అవకాశం లేదని రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు కూడా భావిస్తుంది. ఆ దిశగానే మరి అఖిలపక్ష సమావేశం, కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి ఇవన్నీ జరుగుతున్నాయి. ప్రస్తుతం అయితే మనకు నోటిఫికేషన్ సంబంధించి కేవలం ఎస్సీ వర్గీకరణ సంబంధించి మనకి గెజెట్ రాగానే ఖచ్చితంగా అన్ని క్లియర్ అవుతాయి. ఆ ప్రభుత్వం ఇక నిర్ణయమే ఆలస్యం ఉంటుంది. ఖచ్చితంగా మరి జాబ్ క్యాలెండర్ ప్రకారం ఏప్రిల్లో మరో టెట్ ఉందని కాబట్టి కాలయాపన చేయకుండా సర్కారు నిర్ణయాలు తీసుకొని అభ్యర్థులు కోరుతున్నారు. ఖచ్చితంగా మరి ప్రస్తుతం 4,000 టీచర్ పోస్టులతో పాటు అదనంగా ఉన్న ప్రమోషన్ ద్వారా ఏర్పడే ఖాళీలు, రిటైర్మెంట్ ద్వారా ఏర్పడే ఖాళీలు కూడా అన్ని జత చేస్తే, అలాగే మోడల్ స్కూల్ కూడా చేస్తే ఒక 10,000, ఒక 1,000-1,500 వరకు పోస్టులు ఇస్తే కొంచెం న్యాయం జరిగే అవకాశం ఉంటుందని ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరి 622 మంది టీచర్ల పరస్పర బదిలీలకు పచ్చ జెండా. అంటే గతంలో స్పౌజ్ అనేది మరొక జిల్లా నుండి వేరే జిల్లాకు వెళ్తారు, కానీ ఇక్కడ మ్యూచువల్ అనేది మరి
ఒక జిల్లా నుంచి ఇంకో జిల్లాకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అక్కడ ఉన్న టీచర్ మళ్ళీ ఈ స్కూల్కి వెళ్తారు. కాబట్టి ఇక్కడ ఖాళీల పైన పెద్ద ప్రభావం చూపదు. ఒక స్కూల్ నుంచి ఒక స్కూల్కి వెళ్తారు జిల్లా మారినప్పటికీ. సో ఈ నెల పదవీ విరమణ చేసేవారు మాత్రమే నేడు రిలీవ్ అన్నట్టు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే పదవీ విరమణ చేసిన తర్వాత ఇక రిలీవ్ ఉండదు కాబట్టి ఖచ్చితంగా ఇది లాస్ట్ అది కాబట్టి రేపు ఇది మంత్ ఎండింగ్ లోపే వీళ్ళని చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇక్కడ కొంతమంది చేస్తున్నారు. మరి 626 మంది ఉపాధ్యాయ దరఖాస్తులు ప్రభుత్వం పచ్చడిందా ఊపింది. అంటే రాష్ట్రంలో పరస్పర బదిలీకి సంబంధించి అంటే మ్యూచువల్ సంబంధించి మరి జీవో 70 ప్రకారం ఇక్కడ ఇవ్వడం జరిగింది. 627 దరఖాస్తులు అంటే అటు ఇటుగా మొత్తం 1252 అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. మొత్తానికి ఈ నెల 30-31న సెలవు ఉన్నది. శనివారమే పాత స్థానం నుంచి రిలీవ్ కానున్నట్టు ఇవ్వడం జరిగింది. ఇందులో 2024 డిఎస్ సంబంధించి కొందరు మ్యూచువల్ అప్లై చేసుకున్న రిజెక్ట్ కావడం జరిగింది. ఎందుకంటే ఖచ్చితంగా 317 ఒక ఎఫెక్ట్ ఉండాలి కాబట్టి అలాగే మరి 317 సంబంధించి అప్పటి జీవో ప్రకారం ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా వారికి మాత్రమే అవకాశం ఇవ్వడం జరిగింది. మరి టీచర్లకు ప్రవేశ పరీక్ష అంటే ఖచ్చితంగా ప్రవేశాలు పెంచాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కొత్త నిర్ణయం. సమ్మర్లో సర్కార్ స్పెషల్ టాస్క్. బడుల్లో విద్యార్థులను చేర్చించాల ప్రతి టీచర్కు టార్గెట్. ఎక్కువ మందిని చేర్చించడానికి పాయింట్స్. సర్వీస్ రికార్డులో చేర్చి పదోన్నతులు బదిలీలో ప్రాధాన్యత. శిక్షణ కోసం విద్యాశాఖ వేసవి శిబిరాలు. ఖచ్చితంగా ఇది మంచి నిర్ణయం చెప్పవచ్చు. ఎందుకంటే సరే ఒక గ్రామ పంచాయతీ పెద్దగా ఉన్నా కొన్ని చిన్నగా ఉన్నా అంటే ఈ పాయింట్లు అనేది ఎలా ఉన్నప్పటికీ ఖచ్చితంగా టీచర్లు మాత్రం ప్రభుత్వం కావచ్చు అధికారులు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ఈ బడిబాట కార్యక్రమం పాల్గొని ఖచ్చితంగా మరి సర్కారీ స్కూల్లో ప్రవేశాలు అయితే పెంచాల్సిన అవసరం ఉంది. ప్రతిసారి డిఏలు పిఆర్సీలు అంశం కాకుండా ఖచ్చితంగా మన ప్రభుత్వ పాఠశాల బలోపేతం చేస్తేనే ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఖచ్చితంగా జాబ్ రాకముందుకు ఎలా అయితే ఉద్యోగాలు రావాలి ఎలా అయితే అనుకునేవారు జాబ్ వచ్చిన తర్వాత కూడా అదే దూరంతో పనిచేస్తే ఖచ్చితంగా ప్రభుత్వ పాఠశాలలు మనలో ఉంటాయి. అంతేగాని జాబ్ వచ్చారు ఒక రకంగా జాబ్ వచ్చిన తర్వాత మాకేంది దానికి వచ్చే శాలరీ సరిపోతుంది అంటే మాత్రం అది కరెక్ట్ కాదు. ఎందుకంటే జాబ్ వచ్చిన తర్వాత కూడా మన ప్రభుత్వ పాఠశాల బతికించుకోవాలంటే ఖచ్చితంగా ప్రభుత్వ పాఠశాలలో ఉన్నాం అంటే ఆ విలేజ్ కవర్ అయ్యేటట్టు ఖచ్చితంగా విలేజ్లో ఉన్న విద్యార్థులు ఎక్కువ మంది ప్రభుత్వ పాఠశాలలో చేర్పించేలా మనం నాణ్యమైన విద్య అందిస్తే ఖచ్చితంగా ప్రభుత్వం పని లేకుండా టీచర్లతో అంటే మండల లెవెల్ జిల్లా కావచ్చు మొత్తం టీచర్ల మీద ఆధారపడని చెప్పుకోవచ్చు. కానీ కొంతమంది ప్రతిసారి మనం డిఎల్ పిఆర్సీ ఇతరత్ర అంశాలు కాకుండా ముందుగా మనం ప్రభుత్వ పాఠశాల బలోపేతం అనే అంశం మాత్రం ఎవరు మాట్లాడకపోవడం శోచనీయం. ఖచ్చితంగా టీచర్ సంఘాలు కూడా ఇప్పుడైనా మేల్కొని టీచర్ సంఘాలు అందరూ కూడా ఈ ప్రవేశాల విషయంలో ఖచ్చితంగా కఠినంగా నిబంధనలు ఎలా ఉన్నప్పటికీ టీచర్ సంఘాలు కూడా అందరూ కూడా ప్రతి ఒక్కరు సంఘాలతో పని లేకుండా ప్రతి ఒక్క ఇండివిజువల్ కూడా ప్రతి ఒక్క టీచర్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని ప్రభుత్వ పాఠశాలలు ఖచ్చితంగా ప్రవేశాలు పెంచాల్సిన అవసరం ఉంది. ఇక ఎందుకంటే ఒక విషయం ఆలోచించాలి, ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశాలు పెంచితేనే రాబోయే భవిష్యత్తులో ప్రభుత్వ పాఠశాల కావచ్చు డిఎస్సీ కావచ్చు ప్రతిసారి ఉంటూనే ఉంటాయి. అందుకే మనం గత 10 సంవత్సరాల నుంచి మనకి కేవలం డిఎస్సీ అంశంపైన మనం ఫోకస్ చేయడం జరుగుతుంది. ఇక ప్రభుత్వ స్కూళ్ళలో లాభాలను టీచర్ వివరిస్తారని ఇక్కడ నరసింహారెడ్డి సార్ గారు ఇవ్వడం జరిగింది. పాఠశాల విద్యా డైరెక్టర్ గారు ఖచ్చితంగా మంచి పరిణామం చెప్పవచ్చు. ప్రతి గ్రామంలో కూడా ప్రతి ప్రభుత్వ పాఠశాలలో గతం కంటే మెరుగైన విద్యను అందిస్తే అలాగే అందించేటట్టు వాళ్ళకి చూపించి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థి సంఖ్య పెంచితే మనకు నిరుద్యోగులు కూడా లాభం జరుగుతుంది. అలాగే ప్రభుత్వ పాఠశాలలు పటిష్టంగా ఉంటాయనే విషయం అందరూ గమనిస్తే బాగుంటుంది. ఇక మొత్తం లెక్కలు ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ ప్రైవేట్ స్కూల్లో విద్యార్థి చేరికలని మరి 24-25 సంబంధించి ప్రభుత్వ పాఠశాలలో ప్రాథమిక 7,39,000, ప్రాథమిక ఉన్నత యూపీఎస్ 2 లక్షలు, ఉన్నతలో 15 లక్షలు, మొత్తం 25 లక్షల మంది ప్రభుత్వ పాఠశాలలు. ప్రైవేట్ పాఠశాలలు చూస్తే 37 లక్షల మంది, మొత్తం 62 లక్షల మంది విద్యార్థులు ఉన్నట్టు కూడా జరిగింది. సో మొత్తానికి ఇది కాబట్టి ఖచ్చితంగా డిఎస్ సంబంధించి మాత్రం మనం మొదటి నుంచి అందుకే చెప్పాము ఏప్రిల్ తర్వాత క్లారిటీ వస్తుందని. మనకు ఏప్రిల్ మొదటి వారం 2 వారం లోపు ఎస్సీ సంబంధించి గెజిట్ వస్తే మనకు వర్గీకరణ సంబంధించి గెజిట్ వస్తే ప్రభుత్వం అఫీషియల్గా అన్ని ఉద్యోగాలపైన ఇంతవరకు నిర్ణయం తీసుకుంటే మనకు ఏప్రిల్ తర్వాత నోటిఫికేషన్ పైన మనకు పూర్తి స్థాయిలో క్లారిటీ వస్తుంది. ఇది ఫ్రెండ్స్ లేట్ హెడ్ థ్యాంక్ యూ.